ఊతప్ప ఊతప్ప లెక్కుంది. ఇట్లా మెరుపుతీగా ఇట్లా చూసి వెళ్ళిపోతాం. క్లాసెస్ ఫ్రమ్ లోకిత చేస్తుందని చెప్పినావు. ఆ పేరు మార్చుకోరు. విండో వ్యూ. ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుందో తెలుసా? టైం 5 అవుతుందన్నమాట. ఇంకా ఈ రూమ్కి బాయ్ బాయ్ చెప్పాలి. ఇదే మా హోటల్ రూమ్. హలో కిటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోకిత నాయుడు. అండ్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను తెలుసా? నేనైతే మైసూర్లో ఉన్నాను. లైక్ మార్నింగ్ ట్రైన్లో మార్నింగ్ అక్కడ 6:30కి అట్లా ట్రైన్ ఉంటే అక్కడ ఎక్కేసి బెంగళూరు నుంచి మైసూర్కి అయితే వచ్చాము. ఇప్పుడైతే మేము చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము మైసూర్లో. దర్శనం అయితే చాలా 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 బాగైంది. కానీ అక్కడ ఫొటోస్ వీడియోస్ నాట్ ఎలా, అందుకే తీయలేదు. నేనైతే ఈ పటం అనేది కొన్నా. మేమైతే ఒక ట్యాక్సీ మాట్లాడుకున్నాం అనమాట, లైక్ అన్ని ప్లేసెస్ని చూపించడానికి. ఇంక ఇప్పుడైతే ఆకలిస్తుందని టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాము. ఈ టిఫిన్ పేరు నేను చూడలేదు, బయటికి వెళ్ళేటప్పుడు చూసి మీకు చెప్తా. ఏంటిదంటే ఇక్కడ ఈ ఒక టిఫిన్ సెంటర్ లైక్ ఇడ్లీకి దోశకి ఫేమస్ అనమాట. ఇక్కడ ఏం ఉండవు, జస్ట్ ఇడ్లీ అండ్ దోశ మాత్రమే ఉంటుంది. ఏంటంటే హాస్టల్స్లో పెడతాడు ఒకటి, ఇట్లానే ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఊతప్ప లెక్కుంది. ఎట్లుందంటే నార్మల్ దోశ లెక్క లేదు, లైక్ ఊతప్ప ఉంటుంది చూడు మన హాస్టల్స్లో పెడతారు, అలా ఉంది. బట్ మొత్తం దోశ లైక్ అదంతా మొత్తం నెయ్యితోనే ఉంది. ఇంకా ఇక్కడ అది స్పెషల్ అంట, అది మొత్తం నెయ్యే ఉంది. మొత్తం ఇట్లా ముట్టుకుంటే చూడండి, మొత్తం నెయ్యే. మంచిగా తినేసి దగ్గరలో ఉన్న వ్యాక్స్ మ్యూజియంకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇది ఇక్కడ మాకు అసలు తెలియదు. ఇది వచ్చేసి ట్యాక్సీ డ్రైవర్ సజెస్ట్ చేశారు. Hey, I've seen this one. This is a classic. మేమైతే వ్యాక్స్ మ్యూజియంకి వచ్చినాం. ఎంత బాగుందంటే లైక్ హారర్ ఎఫెక్ట్స్ అన్నీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. కానీ లైట్ ఆన్ చేస్తేనేమో ఆ ఫీల్ వస్తలేదు, అందుకే అంత రికార్డ్ చేయలేదు. అసలు ఇది మనీకి అంత వర్త్ ఏం కాదు. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, కానీ మనం అంత ఎంజాయ్ ఏమి చెయ్యం. ఇప్పుడైతే ఇంకా మైసూర్ ప్యాలెస్కి వెళ్తున్నాం. మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసాము. ఫుల్ వర్షం పడుతుంది. నాదైతే సజెషన్ ఏంటంటే అసలు మీరు అక్కడి నుంచి ట్యాక్సీలో అలా ఇలా వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళు చాలా 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 తొందర పెడతారు. మీరు ప్రశాంతంగా అన్నీ చూడాలంటే మీకుగా అయినా వెళ్ళండి, లేకపోతే వేరే రకంగా వెళ్ళండి. కానీ లైక్ ట్యాక్సీ మాట్లాడుకొని ఈ టైం నుంచి ఈ టైం వరకు ఇంత అంత అని చెప్తారు. అస్సలు మాట్లాడుకోకండి. వాళ్ళు ట్యాక్సీ మాట్లాడుకున్నాం అనుకో, ఇట్లా 5 minutes ఇట్లా మెరుపుతీగా ఇట్లా చూసి వెళ్ళిపోతాం మనం. అలా అసలు చూసినట్టే ఉండే. నేనైతే మొత్తం నాకైతే ఏం నచ్చలేదు తెలుసా. మేము ట్యాక్సీ మాట్లాడుకున్నాం లైక్ అప్పుడు 11 అవుతుంది, మేము ట్రైన్ దిగినాము 11 o'clock to 6. ఎట్లా గడిచిపోయిందంటే టైము ఒక్కొక్క దానికి ఫుల్ లైన్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ టికెట్ తీసుకోవడానికైనా కానీ దేనికైనా కానీ ఫుల్ రష్ ఉంటుంది. ఆ రష్లో మనము దర్శనం చేసుకోవాలన్నా కానీ లేకపోతే మనం చూడాలన్నా కానీ అస్సలు టైం అస్సలు సరిపోదు.
ప్యాలెస్ అయితే చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 250. ఓకే, మనీకి వర్త్ అని చెప్పొచ్చు, బాగానే ఉంది. కానీ ఏంటంటే చాలా వరకు చాలా ప్లేసెస్ క్లోజ్డ్ ఉన్నాయి ప్యాలెస్లో. ఇంకా ప్యాలెస్ అయితే మొత్తం ఆల్మోస్ట్ అంతా కవర్ చేసాం. ఇంకా ఫొటోస్ దిగడానికి అయితే వచ్చాం నేను మా ఫ్రెండ్స్. ప్యాలెస్లో ఎగ్జిట్ గేట్ దగ్గర ఈ స్టోర్ అయితే ఉంటుంది. నేనైతే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ప్యాలెస్ దగ్గరలో వేణుగోపాల స్వామి టెంపుల్, మేమైతే అక్కడికైతే వెళ్తున్నాం. టెంపుల్కి వచ్చేసాం. అసలు ఎంత బాగుంది వ్యూ, ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. దర్శనం అయితే చాలా బాగా అయింది, కానీ వీడియోస్ ఫొటోస్ నాట్ అలా, అందుకే వీడియో తీయలేకపోయా. ఇంకా సెక్యూరిటీ గార్డ్ అయితే పంపించేస్తున్నారు అన్నమాట, టైం అయిపోయింది వెళ్ళిపోండి, టెంపుల్ క్లోజ్ చేయాలని చెప్పి. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే ఫాస్ట్గా ఒక వీడియో తీసుకుంటున్నాం, కనీసం స్క్రీన్ షాట్స్ అయినా కొట్టుకోవచ్చు అని చెప్పి. టెంపుల్ దగ్గరలోనే ఇట్లా చెరువు ఉందన్నమాట, మేము అక్కడికే వెళ్తున్నాము. మీరు గూగుల్లో ఇట్లా వేణుగోపాల స్వామి బ్యాక్ వాటర్స్ అని నొక్కితే మీరు చూడొచ్చు. బాగుందంటే ఇప్పటిదాకా పొద్దుకెళ్ళి ఇప్పటిదాకా తిరిగిన వేవి అంత పీస్ఫుల్, అంత పాజిటివ్ వచ్చిన కాలం అంత నచ్చిందో నాకైతే. ఆ టెంపుల్ అక్కడ చెరువు ఎంత బాగుందంటే అంత బాగుంది, అంత బాగుంది సార్ టెంపుల్. నాకైతే చాలా 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 నచ్చింది. ఇప్పుడైతే ఇక్కడ మేము ఇందాక వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడే చెరువు ఉంది. ఆ చెరువులో కొంతసేపు ఎంజాయ్ చేసి తర్వాత పక్కనే ఇక్కడ ఆయుర్వేదిక్ సంబంధించిన ప్రొడక్ట్స్ అనేటివన్నీ తయారు చేస్తారంట. సో నార్మల్గా చూడనికి వచ్చాము, అంటే స్ట్రైట్ రోడ్ కొంచెం దగ్గరలోనే ఉంది కదా, చూసేసి వెళ్ళిపోదాం. 9 o'clockకి ట్రైనింగ్ మాకు, వెళ్ళిపోదాం అని అనుకున్నాము, అందుకే వచ్చామన్నమాట. ఇంకా వేణుగోపాల స్వామి టెంపుల్ ఎంత బాగుందంటే అంత బాగుంది తెలుసా, చాలా 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 బాగుంది అసలు వేణుగోపాల స్వామి టెంపుల్. మళ్ళీ వేణుగోపాల స్వామి టెంపుల్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఒక చెరువు ఉంది. ఎంత ఎంజాయ్ చేసామంటే నేను మా ఫ్రెండ్స్తో చాలా చాలా ఎంజాయ్ చేసా, మస్తు అనిపించింది. అయితే ఇంకా 1 hour ఉంది, 9 o'clock అని మన ట్రైన్ స్టార్ట్. సో ఇంకా 1 hour ఉంది కాబట్టి ఇక్కడ పక్కనే ఉన్న మీల్స్ హోటల్కి వచ్చేసాం మేము. లైక్ ప్లాట్ఫామ్ పక్కనే ఉంది ఇది. మేమైతే ఏం ఆర్డర్ చేసామంటే లైక్ ఇది చూడడానికి ఎంత, అండ్ ఈ మీల్స్ హోటల్ ఓన్లీ వెజ్ అనమాట, ఓన్లీ వెజ్, నో నాన్ వెజ్ అనమాట. ఇక్కడ భలే ఉంది కదా. పరోటా అంతా మంచూరియా అంటే మళ్ళీ దానికి ఎక్కడ 1000 million వ్యూస్ వస్తాయని భయం దానికి కదా శిరీష. అలా చెప్పలే నేను ఫస్ట్ ట్రిప్లో నిన్న కింద పెట్టచ్చా, బాగుంది. లేదా బయటికి వచ్చినప్పుడు కొంచెమైనా నేను నాన్ వెజ్ తింటా పక్క, అంటే పక్క ఇదే ఫస్ట్ టైం తెలుసా నాన్ వెజ్ తినకుండా ఒక రోజు మొత్తం వెజ్ తినడం. తట్టుకోలేకపోతుంది తెలుసా పరోటాతో మంచిగా. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ తెలుసా. నిజంగా ఇదైతే ఫస్ట్ టైం ఇట్లా ఇంకా కొంచెం కూడా నాన్ వెజ్ ఒకటేమో వెజ్ తినడం బయటకు వచ్చినప్పుడు ఇదే ఫస్ట్ టైం. ఏం చేస్తాం అంత మా ఫ్రెండ్స్ దయా. నాకు తెలీదమ్మా, తెలీదు అంటే విన్నాను. ఫ్రెండ్స్ దయా కదా, ఈడ నాన్ వెజ్ లేదు గైస్, మొత్తం వెజ్ ఈడ. నీకు భలే హ్యాపీగా ఉంది కదా. నీకు భలే హ్యాపీ ఉండదు కదా నీకా. వెజ్ విషయంలో హ్యాపీగా ఉంది, అన్ని విషయాల్లో కాదు. దానికి అర్థమైంది. ఏంటి తర్వాత
నాకు ఇప్పుడే చెప్పండి. నీకు తెలియదు ఇది నాకు శిరీషకి శివాకి మాత్రమే తెలుసు. నాకెందుకు తెలియదు? మీరిద్దరు తప్పిపోయారు. నేను ఇట్లా తగ్గిపోతా. అదైతే వీడియో చూసుకుని తిరుగుతుంది. నేను నీకు తెలుసా నాకు కన్నడ వచ్చేసింది. అరే ఎంత ఎంత అనే దానికి కన్నడలో ఏమంటారంటే ఎస్టు. నువ్వే నేర్చుకున్నావా? ఎస్టు బనానా 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 అంటే వాళ్ళే బాల్యే అంటే బనానా. బాల్యే అంటే బనానా. ఎంత అంటే ఎస్టు. మీరు కూడా నేర్చుకోండి ఓకేనా? మీరు కూడా నేర్చుకోండి కన్నడ. నేను నేర్పిస్తాను. నేను రేపటి నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తాను అనమాట. తెలుగు టు కన్నడ క్లాసెస్ స్టార్ట్ చేస్తారా? పప్పులో పల్లి ఎవడైనా వేస్తాడా? తెలుగు టు కన్నడ ఎలా నేర్చుకోవాలి? 1 క్లాసెస్ ఫ్రమ్ లోకిత. జాయిన్ ఎవరైనా అవ్వాలనుకుంటే కమెంట్ చేయండి ఓకేనా? ఎవరైనా అవ్వాలనుకుంటే కమెంట్ చేయండి ఓకేనా? మ్యామ్ పెయిడ్ ప్రమోషన్ చేస్తుందని చెప్పినాం అక్కడ ఆయుర్వేదిక్ దగ్గర. ప్రమోషన్ చేస్తామని ఆమె ఏమని ఇస్తుంది మన అంటున్నా కానీ ఏం లేదు. ఫోటోస్ వీడియోస్ తీయని మోస్ట్లీ. మంచి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఫోన్ ఛార్జింగ్ ఉండదు. ఫోన్ ఛార్జింగ్ ఉన్నప్పుడు 3 రాత్రి తీయడానికి. అదే ఫస్ట్ చెప్పు. రైస్ పట్టు. నేను ఇదే పెడతా క్లాసెస్కి ఫీజు చేస్తూ. ఓకేనా? 1 వీక్లో మీకు కన్నడ రాకపోతే క్లాసెస్కి నేను నా పేరు మార్చుకోను. క్లాసెస్కి ఫీజు మళ్ళీ నేర్చుకొని మీకు చెప్తా ఓకేనా? కన్నడ నేర్పిస్తాను కదా. నీ కమెంట్ వేస్ట్ అని పెడతాను. అసలు భవ్య వచ్చినాక నేను పెట్టుకొని తెలుసు ఎప్పుడు నా వ్లాగ్స్లో పెట్టా ఇక. ఎందుకంటే బాగుంది కదా భవ్య ఇప్పుడు, అందుకే పెట్టినా. దిగు వెజ్ థాలీ అయితే ఎంత బాగుందంటే సూపర్ ఉంది. ఇప్పుడైతే ఇంకా మేము మైసూర్ నుంచి వెళ్ళిపోతున్నాం. మేమైతే మైసూర్ చాలా మిస్ అవుతాం. ఇక నువ్వునే వాకితే వాళ్ళకి ఏం వినిపించదు. ఇక మైసూర్ ఇదే లాస్ట్ డే అనమాట. వి మిస్ మైసూర్. మైసూర్ బాయ్. చూపించాలి.